హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు ఏంటి, బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావం ఏ జిల్లాల మీద ఉంటుందో తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని తప్పకుండా క్లిక్ చేయండి. వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే భిన్న వాతావరణ పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి తెలుగు రాష్ట్రాల్లో. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉత్తరాంధ్ర అదేవిధంగా దక్షిణ కోస్తా భాగాల్లో బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో భారీ వర్షపాతం నమోదవుతుంటే మధ్యాంధ్ర గుంటూరు కృష్ణా కోనసీమ భాగాల్లో మాత్రం రికార్డు స్థాయిలో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇదే విధంగా కొనసాగుతాయి కూడా. 1-2 చోట్ల మాత్రం తేలికపాటి జల్లులు ఉంటాయి. ఇక జిల్లాల వారీగా వర్షపాతం కనుక చూసుకున్నట్లయితే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం భాగాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలుంటాయి. రాయలసీమలోని చిత్తూరు, తిరుపతి, పీలేరు, పలమనేరు, నంద్యాల, కదిరి, బద్వేల్, రాయచోటి, పులివెందుల, జమ్మలమడుగు, తిరుపతి భాగాల్లో అయితే ఇవాళ రేపు కూడా మోస్తరు నుంచి భారీ వర్షపాతం ఉంటుంది. ఈ అల్పపీడన ప్రభావంతో తమిళనాడు, కేరళ, కర్ణాటక భాగాల్లో కూడా భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ఇదే పరిస్థితి రాయలసీమ జిల్లాల్లో కొనసాగుతుంది. ఇకపోతే మనకి తెలంగాణ వాతావరణం. హైదరాబాద్ నగర వ్యాప్తంగా అకాల వర్షాలు ఉంటాయి. పగటి సమయంలో ఉష్ణోగ్రతలు, సాయంత్రం సమయంలో వర్షాలు. దక్షిణ తెలంగాణలోని మహబూబ్ నగర్, గద్వాల్, కరీంనగర్, వరంగల్, వనపర్తి, వికారాబాద్ జిల్లాలో ఇవాళ రేపు కూడా భారీ వర్షపాతం ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.